అయితే స్వామి, మీ యొక్క గురువుగారు ఎవరైతే మిమ్మల్ని చేరదీసి పంపించారో ఆ గురువుగారు ఎంతకాలం జీవించారు? వారు విశిష్టత ఏంటి? ఆయన కూడా ఆయన గురువుగారు అయినటువంటి మా గురువుగారి పేరు మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ గారు. మా పరమ గురువు గారు హిమాలయగిరి మహారాజ్, మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్. ఆయన గురువు గారి పేరు మహంత్ దేవానందజీ గురూజీ మహారాజ్. ఆయన పరమ గురువు గారి పేరు విశ్వేశ్వరానంద గిరి. మాది ఇట్లా 8-9 గురు పరంపరలు. వాళ్ళందరూ కూడా ప్రధానంగా కుండలిని సాధన, ధ్యాన సమాధి స్థితులను బాగా నిష్ణాతంగా సాధన చేసిన మహానుభావులు. వాళ్ళ ఆ కరుణా కటాక్షంతో ఈడికి ఇంత భిక్ష వేయబట్టి ఈ మార్గంలో ఉన్నాం. మీరు అడిగిన దాని ప్రకారం చెప్తే మా మహాగురువు గారు 1980 ప్రాంతంలో తన 143వ ఏట తెలిసి దేహ పరిత్యాగం చేశారు. ఆయన అన్నారు, దేక్ దేక్కే బస్ హోగయా ఇస్ జమానే. చూసి చూసి విసిగైపోయింది ఈ లోకంతో, వదిలేస్తున్న ఈ కట్టెను అని చెప్పి పద్మాసనంలో కూర్చొని కపాలభేదం చేసుకుని సిద్ధి పొందారు. దానికి ఒక 10 ఏండ్ల ముందు మా మహాగురువు గారు, అప్పటికి ఆయన 203 ఏండ్లు. 203 ఏళ్ళు అప్పటికి. ఆయన ఇట్లే. ఆయన్ని మీరు కలిశారు, చూశారు? ఆయన చూశాను. ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు, ఎక్కువ మౌనము, ధ్యానం. ఈ ధ్యాన శక్తి కూడా చాలా అద్భుతమైంది. బయట మాట్లాడుతూ ఉంటే మనుషులతో మాట్లాడతాం, ధ్యానంలోకి వచ్చినప్పుడు మనలోకి మనం మాట్లాడుకోగలిగిన స్థితి. అందుకే ఈ నవీన కాలంలో ఈ మధ్య పత్రిజీ మహారాజ్ గారు ధ్యానానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ లోకంలో అందరినీ ధ్యాన సాధువులుగా మార్చాలా అన్నటువంటి మహాసంకల్పం ఆయన పెట్టుకున్నాడు. ఒకరికి నిజమైన మంచి సత్సంగం కలిపితే దైవానుగ్రహం వాళ్ళ వెనకాల తప్పనిసరిగా వస్తుంది. తాను ఒక్కడనుకున్న ఆ చిన్న సంకల్పం ఈరోజు విశ్వవిఖ్యాతమై ఎన్ని చోట్ల ఆ మహానుభావుడి పిరమిడ్ ధ్యాన సెంటర్లు వగైరా ఉన్నాయి. కొన్ని వేలకు వేలు, ఐ డోంట్ నో, బట్ ఇట్ ఈస్ వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తమైంది. మనస్సులో మన సంకల్పము మంచిదిగా ఉండాలి, దృఢంగా ఉండాలి. కేవలం సంకల్పం ఉంటే సరిపోదు, దానికి తగిన సాధన కూడా చేయాలి. వీటన్నిటికీ మించి మానవ సేవ, మాధవ సేవ. ఏదో నేను మోక్షానికి పోవాలా, అన్నీ సన్యాసం చేసేసినాను అనుకుంటే కాదు. సమాజంలో మనము ఒక వ్యక్తిగా ఇక్కడ ఉన్నాం, సమాజానికి నేనెంత ఉపయోగపడగలను ఇది చూడాలా తప్ప సమాజం నాకేం చేస్తూ ఉంది, నేను ఇది నేర్పిస్తాను, నాకెంత ఫీజు ఇస్తారు, బార్గెనింగ్, బిజినెస్. ఆ దారి పోవడము అంటే పతనానికి మొదటి మెట్టు అక్కడ చాలు, ఇంకా ఆ తర్వాత పదాలు ముందుకు పోవు. ఎక్కడైతే ఫీజు ఉంటుందో అక్కడ పతనమే ఉంటుంది. పతనానికి మొదటి తొలి నాంది స్టెప్. నీకు నేను విద్య నేర్పుతాను, నాకు ఈ విద్య వచ్చు, నాకు ఇంత కావాలా, నువ్వు ఇస్తే నేను చెప్తాను అనే ఒక బిజినెస్ డీల్ అక్కడ ఎంటర్ అయిపోయింది. మీకై మీరు ఇచ్చే దక్షిణ స్వీకరించే హక్కు సన్యాసికి ఉంటుంది తప్ప తానై తాను అడిగినాడు అంటే ఇట్లా అని చెయ్యి ఎప్పుడు అంటాడో వాడు ఇట్లా అనే శక్తి కోల్పోతాడు. ది మెయిన్ పర్పస్ దాని వెనకల అయాచితం అయాచితం అని చెప్పడానికి ప్రధాన కారణం ఇది. నువ్వు యాచిచ్చినావు అంటే ఒకటికి రుణపడ్డావు, ఆ రుణం తీర్చుకునేకి మళ్ళీ జన్మ ఎత్తాలా. మరి సన్యాసి ఎట్లా బతుకుతాడు? దైవమే ఆ ఏర్పాటు చేశాడు. ఒక సన్యాసిని చూసి ఈడేడో మంచోడు పాపము, అయ్యా ఈ దక్షిణ స్వీకరించు అని ఎవడైనా ఇస్తే ఇంకొకటి మనసులో పరమాత్ముడే ఆ ప్రేరణ కల్పిస్తాడు. అది ఇచ్చినప్పుడు దాన్ని స్వీకారం చేయొచ్చు. అది కూడా హద్దు మీరి కాదు. రైలు ఛార్జీలకు అవసరమైంది, దారిలో ఎవరో పాపం ఆకలితో అలమటిస్తా అంటే వాడికి ఇంత భోజనం పెట్టేకి, ఎక్కడో అన్నదానాలు జరుగుతుంటే ఆ జరిగిన చోటుకు పోయి నాకు ఇచ్చిన వాడికి మంచి జరుగుగాక అని మనం ఒక పోస్ట్ మ్యాన్గా దాన్ని ఇచ్చేంత ఉంటే సరిపోతుంది. అంతకు మించి సన్యాసి దగ్గర ఉంటే ఇంకా ఆ బ్యాగు ఉందా లేదా అని ఎప్పుడు ఆ బ్యాగును చూసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సన్యాసి జీవితము క్షణక్షణము జాగ్రత్త. అయితే స్వామి, మీ యొక్క గురువుగారి దగ్గర నుంచి మీరు 70 సంవత్సరాల జీవితం మీ గురువుగారితో మీరు గడిపారు. 70 సంవత్సరాల జీవితం నేను గడపలేదు. నేను ఆయన దొరికేటప్పటికే ఆయన వయసు సుమారుగా ఇంచుమించు 70-80 ఏళ్ళు. మధ్యలో 20 ఏళ్ళు నా కాలేజీ చదువులు, దీంట్లో మధ్యలో ఆయన వచ్చి చూచిపోయేవాడు. ఆయన దగ్గర
శిష్యరికం చేసింది కంటిన్యూస్గా 7 ఏళ్ళు, 1938 నుంచి 1945 వరకు. గురువుగారితో మీరు ట్రావెల్ అవుతున్నప్పుడు ఆ యొక్క యోగ సూక్ష్మాలు ఏం తెలుసుకున్నారు? హిమాలయ యోగ సూక్ష్మాలు ఇక్కడ బయట ప్రపంచంలో మీరు తిరుగుతూ చూస్తున్నారు, అక్కడ ఉండే పద్ధతులకి ఇక్కడ ఉండే పద్ధతులకి డిఫరెన్స్ ఏంటి? ఆ యోగ సూక్ష్మాలు ఏంటి? ఇంకా దీక్ష తీసుకునేకి 1 సంవత్సరం, అంటే రౌండ్ అబౌట్ నాకు 26 ఏళ్ళ వయసు ఉండవచ్చు అప్పుడు, అంటే ఇప్పుడు 90 ఏళ్ళ కింది మాట. మా పరమ గురువు గారు, మా గురువు గారు, మేము మా చేయి పట్టుకొని ముగ్గురం కలిసి అట్లా మంచు కొండల్లో పోతూ ఉన్నాం. అంటే అందరూ పోయేది, ఇప్పుడు మీరు అంటారు పశుపతినాథుని చూసినాక ముక్తినాథుని చూసే చాలామంది పోతారు, కఠిన యాత్ర అంటారు. ముక్తినాథ్ కన్నా అవతల నీలకంఠనాథ్ అని ఉంటుంది నేపాల్లో, నీలకంఠ మందిరం. అది అతి కఠినమైన మార్గం. ఆ మార్గంలో పోతున్నప్పుడు మా పరమ గురువు గారు ఒక చోట ఆగిపోయి, ఈ దారిలో వద్దు, ఇటు పక్క నుంచి వెళ్తాము అన్నారు మా గురువు గారితో. మా గురువు గారు అప్పుడు అడిగారు, ఇట్లే పోతే ఏమైంది, దగ్గరగా కనపడుతుంది కదా, ఇంత చుట్టుకొని ఎందుకు పోవాలా అన్నారు. అప్పుడు ఆయన ఒక చోట పైన ఏలు పెట్టి చూపించారు, అక్కడ చూడండి అని. ఒక మహానుభావుడు కేవలం లంగోట్ అలాగే కూర్చొని ఉన్నాడు. ఆయన చూపించి మా పరమ గురువు గారు అన్నారు, అప్పటికే ఆయనకు 150 దాకా ఉండవచ్చు. ఆయన అన్నారు, నేను నీ వయసులో ఉన్నప్పుడు మా గురువు గారు నన్ను ఆయనకు చూపించారు దూరం నుంచి, నేను అప్పుడూ చూశాను, ఇప్పుడు చూస్తున్నాను, ఏ మాత్రము మార్పు లేదు, అక్కడే అట్లే కూర్చొని ఉన్నారు. అటువంటి వాళ్ళను ముందు నుంచి ఇట్లా దాటిపోవడం ఉత్తమం కాదు, శాస్త్రం కాదు. మనం తిరిగే పోతాం, 3 కిలోమీటర్లు నడుస్తామని తీసుకుపోయారు. మీరు చూస్తున్న హిమాలయాలు ఏదో యాత్రలకని పోవడము, అక్కడ పోయి నైనిటాలని ఈటాలని ఆటాలని చూసుకొని వస్తే అది హిమాలయాలు కాదు. మార్గాలే లేని మార్గంలోకి మీరు కనుక ధైర్యం చేసి వెళ్ళగలిగితే అద్భుతాలు కనపడతాయి.